ఈ సంవత్సరం ఒకసారి మనం మాట్లాడుకుందాం. జరిగినవన్నీ మనకు మంచి జరిగాయా? చెప్పండి. కొన్ని కొన్ని చేదు అనుభవాల్లోనికి మనం వెళ్ళామో వెళ్ళలేదు? వెళ్ళిపోయాం. కొన్ని కొన్ని బాధపడే సంగతుల్లోనికి మనం వెళ్ళిపోయామో వెళ్ళిపోలేదా? నేను అంటాను అవి కూడా మన మంచికే. అవునా కదా? తినడానికి త్రాగడానికి మనం ఇబ్బంది పడ్డామో పడలేదా? చెప్పండి. తినడానికి త్రాగడానికి మనం ఇబ్బంది పడ్డామో పడలేదా? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇబ్బంది అయితే పడ్డాం. మరి దేవుడి దగ్గరికి వచ్చినా మాకెందుకు ఇలా వచ్చాయంటే శ్రమలలోనే మనం అందరం కూడా నిలబడిపోవాలి దేవుని వల్ల. మనం ఎప్పుడైతే నిలబడతామో దేవుడు మన జీవితంలో చేయాల్సిన మేలులన్నీ కూడా చేస్తాడు. మరి నిలబడకుండా నాతో కాటు యుద్ధం చేయి ప్రభువా అంటే దేవుడు ఏమంటాడు? రే ముందు నువ్వు నిలబడు అంటాడంట. ఖచ్చితంగా అయితే అంటాడు. మనందరికీ బాగా తెలుసు, దావీదు నిలబడ్డాడా నిలబడలేదా? చెప్పండి. దావీదు నిలబడ్డాడా నిలబడలేదా? దావీదు నిలబడకుండా యుద్ధము యెహోవాది అని ఎక్కడైనా అన్నాడా? నిలబడి యుద్ధము ఎవరిదన్నాడు? అంటే మనము నిలబడకుండా దేవుడే చూసుకుంటాడులే అంటే? నేను అంటాను, శ్రమలు నీ నా జీవితంలోనికి వస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయకుండా దేవుడు చూసుకుంటాడులేనంటే దేవుడు కార్యం చేస్తాడా? పొరపాటును కూడా అయితే మరి ఏం చేయాలి? దావీదు వలె మనం అందరం కూడా ఏం చేయాలంట? నిలబడాలంట. అలా ఎప్పుడైతే నిలబడతామో దేవుడు మన జీవితంలో చేయాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా అయితే చేస్తారట దేవుని వల్లరా.